हरिः ओं श्रीगुरुभ्यो नमः। అచ్చపు చికటింబడి గృహం వ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చచర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరిప్రబోధముల్ కాననివాని నూతగొని కననివాడు విశిష్ట వస్తువుల్ కనని భంగి కర్మములు కైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందురకించిన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వెయ్యేటికిన్ గాథలు మాధవసేము శీతరణి సంగత్యంబునంగాక దుర్మేధం దటగవచ్చునే సుతవధూమినోగ్రవాంఛామధక్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంబోనిధిన్. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ ప్రాచీన బర్హి, ఆ జర నన్ను వరించడానికి సిద్ధపడినప్పుడు నేను నువ్వు నన్ను వరించడం కాదు అని చెప్పి నేను తిరస్కరించిన తరువాత ఆమెకు కోపం వచ్చి నా మీద నా విముఖత్వం వహించావు కాబట్టి నీవు ఒక చోట స్థిరంగా ఉండకుండా ఈ లోకాలన్నీ పట్టి తిరుగుతూ ఉంటావు అని చెప్పి స్థాతు మర్హసిన ఏకత్ర మధ్యాంచా విముఖో మునే, ఓ మునే నువ్వు ఇలా స్థిరంగా ఒక చోట కూర్చోకుండా తిరుగుతూ ఉంటావు అని చెప్పి శాపం పెట్టిందయ్యా. అప్పుడు శాపం పెట్టింది, సరేలే ఇది మన మంచికే అనుకున్న తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకు చెప్తూ, తతో విహత సంకల్ప కన్యకా యవనేశ్వరం మయోపదిష్టమసాజవవ్రే నామ్నా భయం పతిం. ఆ తర్వాత అయ్యో పాపం నన్ను పెళ్లి చేసుకుందామని వచ్చింది, నేను కాదన్నాను కాబట్టి నాకు శాపం పెట్టింది అని ఆ నారదుడు కొంత జాలి చూపిస్తూ ఏమన్నాడంటే, సరే నీ యొక్క సంకల్పం భగ్నం అయిందిగా కాబట్టి నీకు నేను భయుడు అనేటువంటి పేరు గలటువంటి ఒక యవనరాజు ఒకడు ఉన్నాడు, వాడి పేరు భయుడు. ఆ భయుణ్ణి నేనే సజెస్ట్ చేశానయ్యా ప్రాచీన బర్హి. ఓ కాలకన్య, భయుడు అనేటువంటి వాడు ఉన్నాడు, వాడు రాజు, భయుడు వాడిని నువ్వు వివాహం చేసుకో అని చెప్పి నేనే సూచించాను. సూచించిన తర్వాత ఆమె ఓహో సరే స్వామి, నారద మహర్షి బాగానే చూపించావు, అయితేను నాకు భర్తను చూపించావు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి తన మనస్సులో ఆ భయుణ్ణి భర్తగా స్వీకరించిందయ్యా అన్నాడు. ఇక్కడ కొంత జాగ్రత్తగా కానీ మనం చూసుకున్నట్లయితే కాలకన్యక అంటే కన్య అనేటువంటిది మామూలుగా వరించదగినటువంటిది, మామూలుగా కన్య అంటాం. కాబట్టి సకల ప్రాణులు కూడా అవి ఏ ప్రాణి అవనివ్వండి కాలంలో వరించేటువంటి వరించదగినటువంటి ఒకానొక లక్ష్యం కాలంలో ఉంటుంది. ఏమిటా కాలము? ఆ కాలము మామూలుగా మనం చూస్తే టైం అంటే ఏదో గడియారంలో ముళ్ళు తిరుగుతోంది అనుకుంటూ ఉంటాం, లేదా భూమి తిరుగుతోంది అనుకుంటూ ఉంటాం, బాగానే ఉంది. కానీ ఈ కాలం అనేటువంటిది ఒక శక్తి. ఆ శక్తి ఏం చేస్తుంది అంటే పుట్టినటువంటి పిల్లవాడి యొక్క జీవకణాలను కాలం పెంచుతూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం త్రుంచుతూ కూడా ఉంటుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే పిల్లాడు పెరుగుతుంటే అబ్బాయి పెరుగుతున్నాడు, వాడి కాలం, ఆ కాలంలో వాడు పెరుగుతూ ఉంటాడు తప్ప ఇంకొక విధంగా పెరగడం అనేటువంటి లక్షణం ఉండదు. అంటే దేర్ ఈజ్ ఎ ఫోర్స్ విచ్ ఈజ్
డిఫైన్డ్ యాజ్ కాల టైం. ద టైం పుల్స్ ది జీవకణాలు, జీవకణాలలో ఒక రకమైనటువంటి ఉత్ప్రేరకాన్ని కలిగించి వాటిల్ని వర్ధిల్లజేస్తూ ఉంటుంది. ఇక్కడ వర్ధించు అనేటువంటి పదానికి సంస్కృతానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే టు గ్రో అని, పెంచడం అని ఒక అర్థం, తుడంచడం అని కూడా ఒక అర్థం ఉంది. వర్ధన అనేటువంటి దానికి తుడంచడం అనేటువంటిది కూడా అర్థం ఉంది. కాబట్టి పెంచుతుంది, తుంచుతుంది కాలం. వీడు పెరుగుతున్నట్టు ఉన్నాడు అంటే అట్ ది సేమ్ టైం వాడు ఆయుష్ని త్రుంచుతున్నట్టే లెక్క. వాడు 70 ఏళ్ళు బతకాలనుకోండి, వీడికి ఇప్పుడు 2 ఏళ్ళు వచ్చాయంటే 2 ఏళ్ళు త్రుంచేసినట్టే. మనకేమనిపిస్తుంది, వీడు 2 ఏళ్ళు పెరుగుతున్నాడు అనిపిస్తుంటుంది. అందుకని కాలం వర్ధనం చేసేటువంటి శక్తి. ఇప్పుడు ఆ శక్తి ఏం చేస్తుంది అంటే భూమండలం మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణిని కూడా ఆ కాలం అనేటువంటి శక్తి ఆ శరీరాల్లోకి ప్రవేశించి వాటిని పెంచుతూ త్రుంచుతూ ఉండేటువంటి విధానంగా వరిస్తుంది. వరిస్తుంది అంటే ఆక్రమిస్తుంది. వరించడం అంటే కదా వీడి మెళ్ళ దండేసేసి గట్టిగా కౌలించేసుకోవడమే కదా. కాబట్టి ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని యొక్క స్పృహ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే ఇలాగా మనం పెరుగుతున్నాము, యవ్వనంలో పరిగెత్తాము, ముసలితనంలో కాళ్ళు కీళ్ళ నొప్పులు వచ్చాయి, నడవలేకపోతున్నాము అనేటువంటి స్థితి అప్పుడు నెమ్మదిగా మనం రికగ్నైజ్ చేస్తూ ఉంటూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా వరించడం అనేటువంటిది ఉంది. ఇటువంటిది కొంతకాలం అయిన తర్వాత ఈ వరించినటువంటి ఈ జర, ఈ ముసలితనం దురదృష్టంగా మారుతుంది. అందువల్లే మనం చూశారనుకోండి, పెద్దవాళ్ళనేమోను ఏం చేస్తుంటారు, వాళ్ళు అక్కడ తీసుకెళ్ళరా ఇక్కడికి తీసుకెళ్ళరా అంటే విపరీతమైనటువంటి విసుగు వస్తుంది. అప్పుడు ఆ ముసలి ఆయన లేకపోతే ఆ ముసలావిడ అనుకుంటుంది, ఎంత దురదృష్టవంతురాలని, నేను చిన్నప్పుడు వీడిని ఇలా పెంచి ఇంత పెద్ద చేసి ఇలా చేశాను, ఈవేళ వీడు నన్ను విసుక్కుంటున్నాడు, వీడు చిన్నప్పుడు ఎప్పుడూ నేను కూడా ఇలా విసుక్కోలేదు, నేను ఎంత దురదృష్టవంతురాల్ని అనిపించేటువంటి భావాన్ని కలగజేస్తుంది జర. కాబట్టి దురదృష్టవంతురాలు జర అంటే దాని అర్థం ఏమిటన్నమాట, ఆ ముసలితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ మిథియా నేను స్వరూపమైనటువంటి వాడు నేనెంతో దురదృష్టవంతుణ్ణి అనుకుంటాడు. ఎవరు అనుకుంటున్నారు? జర వరించిన తర్వాత ఆ జీవుడు అనుకుంటాడు. అదే యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఎంత అదృష్టవంతురాలినో, ఎంత అదృష్టవంతున్నో, ఇలాంటి వాడిని నేను ప్రేమించేశాను, ఇలాంటి వాళ్ళ చుట్టూ మేము తిరిగేస్తూ ఉన్నాం, తిరిగేసేసి వాళ్ళతో ఈ ఎన్నో రకాలైనటువంటి కబుర్లు చెప్పేసుకుంటున్నాం, సంతృప్తి కలుగుతున్నాం, మేము అదృష్టవంతురాలము అనుకునేటువంటిది నిజము అనుకుంటూ ఉంటారు. కానీ ఎవడు అదృష్టవంతుడు కాడు, ఎవత్తి అదృష్టవంతురాలు కాదు, అందరూ దురదృష్టవంతులే. కాబట్టి ఈ దురదృష్టము అనేటువంటిది ప్రకృతిలో సహజమైనటువంటి గుణము. ఇది సహజం. ఇది కాబట్టి ఇది సహజం అన్న సంగతి తెలిసినప్పుడు వివేకవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఓహో రేపొద్దున నాకు కూడా ఈ ముసలితనం వస్తుంది కాబట్టి నా ముసలి తల్లిదండ్రులను కానీ నా ముసలి బంధువుల్ని కానీ నేను గౌరవించి వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టము కలగకుండా వాళ్ళకి ఈ దురదృష్టమైనటువంటి బతుకు అనిపించుకోకుండా వాళ్ళని చూడాలి అనేటువంటి జ్ఞానాన్ని కూడా భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే వీడు ఇలా ప్రవర్తన చేస్తాడో అప్పుడు వాడి పిల్లలు కూడా వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇది సరే, అనేక కథలు ఉన్నాయి. సరే, ఇది అయిన తర్వాత నారద మహర్షి నేనే సూచించాను, ఉపదిష్టం నేనే సూచించాను ప్రాచీన బర్హి ఆ కాలకన్యకి సూచించినటువంటి వాడు ఎవడంటే నామ్నా భయుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు యవన ఈశ్వరం, యవన రాజ్యానికి ప్రభు అయినటువంటి వాడు. వాడి దగ్గరికి నువ్వు వెళ్ళు అని అన్నాను నేను. మదుపదేశంబునం యవనేశ్వరుండను భయనామకుండను అయిన వాని గదిసి ఇట్లనియే అని పోతన గారు ఆ విధంగా చెప్పిన తర్వాత ఈ కాలకన్యకేమో భయుడు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది.
అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ముసలితనం రాగానే భయము అనేటువంటిది ఒకటి దాని యొక్క లక్షణము. రేపేమైపోతుందో, నా ప్రాణం పోతుందేమో, నేను ఒంటరిగా ప్రయాణం చేయలేనేమో, నాకు ఇదేమో, నేను డ్రైవ్ చేయలేనేమో అనేటువంటి ఒకానొక భయము జర వరించినప్పుడు, జర చేత వరించబడినటువంటిది ఏమిటంటే సహజమైనటువంటి ది ఫియర్ కాంప్లెక్స్ అనేటువంటిది మానవుడికి వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏదైనా కొంచెం జ్వరం వచ్చిందనుకోండి, అలాంటికి ఈ పెళ్ళం ఏదో గుడికి బయలుదేరదాం అనుకునేటప్పటికి వచ్చే వెళ్ళకే బాబు, ఇవాళ గుడిలోకి వెళ్ళకు, ఇవాళ అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు. అదేవిధంగా పిల్లల్ని కూడా ఇక్కడ ఉండండర్రా అని అంటూ ఉంటారు. ఈ విధం అనకపోయినా ఒక రకమైనటువంటి ది ఫియర్ కాంప్లెక్స్ ఇన్వేడ్స్ ది హ్యూమన్ సిస్టమ్. కాబట్టి అటువంటి భయుణ్ణి ఈవిడ భర్తగా వరించింది. అలా భయాన్ని వరించు అని చెప్పి నేనే సజెస్ట్ చేశాను అన్న తరువాత, ఋషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి అన్న తరువాత ఈ కాలకన్యక ఆ భయుడు అనేటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళిందయ్యా. వెళ్ళిన తర్వాత ఆయనతో ఏముందంటే, ఓ వీరా, నువ్వు చాలా గొప్ప వీరుడివి, నువ్వు అంటే భయం కదా, భయం భయంకరమైనటువంటి వీరత్వం కలిగినటువంటిది భయం. నువ్వు యవనులలో చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడివి. నిన్ను నేను నా మనస్సుకు నచ్చినటువంటి భర్తగా నిన్ను కోరుకుంటున్నాను, వరిస్తున్నాను నేను. ఎందుకంటే నువ్వు చూసా, నువ్వు భయాన్ని, నువ్వు భయం కాబట్టి నేను వరిస్తున్నాను. అంతే కదండి, అందరం కూడా భయాన్ని వరిస్తాం కదా. ఉదాహరణకి చిన్నప్పుడు ఉన్నాం అనుకోండి, చీకట్లోకి వెళ్ళి ఏదైనా అక్కడ పట్టరండ్రా అనేటప్పటికి వెంటనే పిల్లాడికి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? ఆ భయము అనేటువంటిది ఇండిపెండెంట్ ప్రభువు, అది భయం అలా ఉంటుంది. అదేవిధంగా అనేక చోట్ల అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి. ఆ భయాలు ఒక మనిషిని చూసినా భయం, చీకటిని చూసినా భయం, పాముని చూసినా భయం, పులిని చూసినా భయం, ఏది చూసినా భయము అనేటువంటిది ఒకటి ఇన్బిల్ట్గా ఉంటుంది. అది ప్రభువు, అది మనని శాసిస్తూ ఉంటుంది. భయం మనని శాసిస్తూ ఉంటుంది. పులిని చూస్తే, పాముని చూస్తే, మనం తిరస్కరించే వాళ్ళని చూస్తే, ఈ ఏదైనా ఒక పెద్ద ఉత్పాతం కలిగినప్పుడు, ఇంకోటి కలిగినప్పుడు భయం చేత వణికిపోవడం అనేటువంటి ఒకానొక అవస్థ, ఒకానొక స్థితి, అది ప్రభువు, అది వీరుడు. దానికి ఎంతో వీరత్వం ఉంటేనే కానీ అది భయం పెట్టదు. కాబట్టి అందుకని ఈ కాల కన్యక ఈ జర ఏముందంటే వీరా అంది, వీరుడా అంది. అని నీవు ఈ యవనులందరిలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాడివి. యవనానాం ఋషభం అంటే శ్రేష్టమైనటువంటి వాడివి నువ్వు. కాబట్టి త్వాం ఈప్సితం పతిం వృణే, తాం నిన్ను నేను నా పతిగా వరిస్తున్నాను అని ఇంకొక మాట కూడా ఏముందంటే, త్వయి కృతః భూతానాం సంకల్పః నరిష్యతి కిల అనే ఒక చక్కని మాట, ఒక ఆలోచించవలసినటువంటి విషయాన్ని అంది. ప్రాణులు నీ ఎడల అంటే సమస్తమైనటువంటి మానవులు ఉన్నారనుకో, ఈ మానవులు ఎప్పుడైనా సరే నీ కోసం సంకల్పం చేశారనుకో, అప్పుడు ఆ సంకల్పం ఇంకా విఫలం అనేటువంటిది అవ్వదు అంది. అంటే ఏమిటన్నమాట, నాకు ఆ చీకటిలోకి వెళితే భయము అనేటువంటి ఒక సంకల్పం వీడు చేసుకున్నాడు అనుకోండి. ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు, అమ్మో చీకటిలోకి వెళ్తే అక్కడ భయం, అక్కడ ఏదో ఉంది అనేటువంటి సంకల్పం వీడు చేసేసుకున్నాడు. అంటే వీడు మనసులో అనుకున్నాడు అనమాట, చీకటిలోకి వెళితే భయము అనేటువంటి సంకల్పం. ఆ సంకల్పం ఎప్పుడు కూడా విఫలం అవ్వదు. అంటే వాడు చీకటిని చూశానంటే ఇంకా ఆ సంకల్పం విఫలం అవ్వడం అనేటువంటి ప్రసక్తే లేదు. అదేవిధంగా ఏదో రాని రోగం వచ్చిందండి, ఏదో క్యాన్సర్ లాంటిది ఏదో వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు సంకల్పం చేసేసుకోండి, ఇంకా నాకు మరణం అనేటువంటిది వచ్చి తీరుతుంది అని భయాన్ని సంకల్పం చేసేసుకుంటాడు. ఇంకా వాడి సంకల్పం ఇంకా విఫలం అవ్వడం అనేటువంటిది ఉండదన్నమాట. కాబట్టి ప్రాణులు త్వయి కృత భూతానాం సంకల్పః నరిష్యతి కిల, నీ కోసం చేసుకున్నటువంటి సంకల్పం ఉందే అది ఎప్పుడూ కూడా నశించదయ్యా అన్నాడు.
మామూలు మిగతా సంకల్పాలన్నీ నశిస్తూ ఉంటాయి మనకి. కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు, కొన్ని హాఫే జరగవచ్చు, కొన్ని 1/4 జరగవచ్చు మనకి అటువంటి సంకల్పం. కానీ నీ గురించి చేసుకున్నటువంటి సంకల్పం మాత్రం ఎప్పుడూ కూడా నశించదయ్యా అని చెప్పిన తరువాత ఇంకా ఆవిడ ఏమంది అంటే, వీడు ఏదైనా నో అంటాడేమో ఈ భయుడు అంటూ ఒక శాస్త్రం ఒకటి కోట్ చేసింది ఆ కాలకన్యక జర. ఏమిటంటే, ద్వావిమా వనుశోచంతి బాలావసద్ అవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం నరాతి న తదిచ్చతి. లోక వ్యవహారంలో కానీ లోకంలో మనం వ్యవహరిస్తూ ఉండేటప్పుడు మనం ది బిహేవియర్ వాట్ వీ డూ ఇన్ ది ప్రపంచం, ఈ ప్రపంచంలో మనం అనేక రకాలైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాం కదా లోకంలో. లోకము అంటే లోకంలో ఈ దేశంలో ఈ భూమండలంలో అట్ ది సేమ్ టైం లోక అంటే ప్రజలను కూడా, ప్రజలతో మనం చేసేటువంటి వ్యవహారంలో కానీ తర్వాత శాస్త్రోపదేశంతో కానీ శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా కానీ దానం చేయవలసిన దానిని శాస్త్రం చెప్పింది. ఈ దానం చేయాలి, ఏదో ముష్టివాడు వస్తే వాడికి ఇంత అన్నం పెట్టాలి, లేకపోతే వాడికి గొడ్డ ఇవ్వాలి, లేకపోతే వాడికి ఇది ఇవ్వాలి, లేకపోతే కుక్కకి ఇంత అన్నం పెట్టాలి, లేకపోతే దీనికి ఈ జనాశరణాలానికి ఎంత ఇవ్వాలి, ఈ పండు ఇవ్వాలి, కాయ ఇవ్వాలి, ఏదో చెప్పారు కదా. శాస్త్రోపదేశంతో చేసేటువంటి దానం చేయవలసినటువంటి దానం చెయ్యనటువంటి వాడు, లోక వ్యవహారంలో కూడా ఈ దానం చెయ్యనటువంటి వాడు అదే విధంగా, అంటే ఎవడైతే దానం చేయడో, శాస్త్రం చెప్పినా చేయడో, లోక వ్యవహారం కోసం చెప్పినా కూడా చేయడో, అదే విధంగా తనకి ఏదైనా వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఆ వచ్చినప్పుడు తనకి సంప్రాప్తమైనటువంటిది అంటే తనకు వచ్చినటువంటి దానిని స్వీకరించడో, నాకు వద్దనేస్తాడో, ఇది వద్దు నాకు, ఇది వద్దు నాకు, ఏమండి మీకు ఏదో పండు ఫలం ఇస్తే నాకు వద్దండి అంటాడు. ఏమండి ఇలా రండి మా ఇంట్లోకి వచ్చి కూర్చొని ఏదో కాఫీ తాగండి, నేను రానండి. ఇప్పుడు ఏమంటే మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకోండి అంటే నేను రానండి అనేసేసి తాంబూలానికి కూడా రానటువంటి వాళ్ళు కూడా ఉంటారు చూస్తా. అటువంటి వాళ్ళని ఏమంది అంటే బాల వసద అవగ్రహం, అటువంటి అలాగా తాంబూలం కూడా స్వీకరించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ మూర్ఖులు అంది. అంటే దే ఆర్ స్టూపిడ్ ఫెల్లోస్, వాళ్ళకి విపరీతమైనటువంటి అహంకారం ఉంటుంది అని చెప్తూ, ఎవరికి ఇద్దరికి అంటే ఏమిటి, శాస్త్రం చెప్పినా లోక వ్యవహారం కోసం దానం చేసినా దానం చెయ్యనటువంటి వాడు, తనకి సంప్రాప్తమైనటువంటి దానిని స్వీకరించినటువంటి వాడు, వీళ్ళిద్దరూ కూడా మూర్ఖులు వీళ్ళు. తరువాత వీళ్ళ పట్టుదల ఎందుకు పనికిరానటువంటి పట్టుదల ఇది. వీళ్ళిద్దరి కోసమే శోకించాలి, వాళ్ళ గురించి ఏడవాలి మనం. ఇంత దరిద్రులు, ఇంత మూర్ఖులు అనమాట. కనీసం పైసా ఎవడికి దానం చేయడు, 1 రూపాయి ఇవ్వడు, అన్ని అవతల వాళ్ళ వాటి మీదే బతికేస్తూ ఉంటాడు. వీడికి పైసా దానం చేసేటువంటి లక్షణం లేదు. అదేవిధంగా రండి మా ఇంటికి రండి, ఇదేదో సేకరించండి, నేను ఏదో ప్రేమగా మీకు ఏదో ఇస్తున్నాను అంటే మాకు అక్కర్లేదు అనుకునేటువంటి వచ్చిన దానిని రిజెక్ట్ చేసి తిరస్కరించేటువంటి వీళ్ళ మూర్ఖులు ఉన్నారే, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు నరతత్ న ఇచ్చతి. అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళిద్దరి గురించి కూడా అనుశోచంతి. అటువంటి వాళ్ళిద్దరే శోకింపదగినటువంటి, వాళ్ళని చూసి అందరూ శోకించాలన్నమాట. ఇటువంటి దరిద్రులు అన్నమాట అని శోకించడానికి అర్హత పొందినటువంటి వాళ్ళు అవుతారు అంది. అంటే ఏమిటన్నమాట, నేను నీకు సంప్రాప్తమయ్యాను రా భయుడు, నీ దగ్గరికి వచ్చాను నేను, నువ్వు మిగతా వాళ్ళలాగా నన్ను గెంటేస్తావేమో, కాబట్టి నీకు నేను సంప్రాప్తమయ్యాను, కాబట్టి నువ్వు వద్దని చెప్పి నన్ను వద్దన్నావు అంటే నువ్వు మూర్ఖుడు అయిపోతావు అని చెప్పి ముందరి కాళ్ళకి బంధం వేసినట్టుగా శాస్త్రం చెప్పింది. అందువల్ల ఏం చేస్తూ ఉంటామంటే, ఒక్కొక్కసారి మన కోరికలు తీర్చుకోవడానికి శాస్త్రం ఎక్కడ ఉపయోగించాలో అది అక్కడ ఉపయోగించకుండా ఆ శాస్త్రం మాట ఏదో చెప్పేసేసి తప్పించుకోవడానికి చూసేటువంటి తెలివితేటలు ఈ జరకి కూడా ఉన్నాయి. అంటే ఈ ముసలాళ్ళకి కొన్ని అటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. సరే, వీరి పట్టుదల వ్యర్థమైంది అని చెప్తూ దీనినే పోతన్న గారు
కలుగు మత్కామితంబు వృధా కాదు. లోకంబున వేదంబులందు దేయగ్రాహ్య రూపంబైన వస్తువు యాచ్యమానంబగుచుండ ఎవ్వండొసంగు ఎవ్వడిందు దీయమానంబగు అగుచుండం కోరడు అట్టి వీరిలిద్దరును జడస్వభావులని సత్పురుషులు శోకంబునందుదురు. ఇటువంటి వాళ్ళిద్దరినీ కూడా ఎంత ఇది అని చెప్పి సత్పురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ గురించి చింతిస్తూ ఉంటారు. అయ్యో పాపం ఇంత దౌర్భాగ్యులా వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పిన తరువాత ఇంకా ఏమంది అంటే ఆవిడ అధో భజస్వమాం భద్ర భజంతి మే దయాం కురు యదావాన్ పౌరుషో ధర్మో యదార్థ అనుకంపతే. భద్ర, ఓ మంగళకరమైనటువంటి వాడా, అందువలన నిన్ను ప్రేమిస్తున్నటువంటి నన్ను స్వీకరించు. నేను నిన్ను ప్రేమించి వచ్చానుగా, నేను నీకు సంప్రాప్తమయ్యానుగా, సంప్రాప్తమైనటువంటి దాన్ని స్వీకరించాలిగా, కాబట్టి నువ్వు నన్ను స్వీకరించు. దయాంకురు, నా మీదకు దయ చూపించు. తర్వాత అని ఇంకోటి కూడా చెప్పి దీనుల ఎడ దయ చూపించడమే పురుషులు చేయవలసినటువంటి పరమధర్మము అని చెప్పింది. అంటే ఇప్పుడు 3 ధర్మాలు చెప్పింది. ఒకటి ఏమిటి అంటే శాస్త్రోపదేశంతో కానీ లోక వ్యవహారంలో కానీ దానం చెయ్యనటువంటి వాడు, వచ్చినటువంటిది స్వీకరించనటువంటి వాడు, తరువాత దయ చూపనటువంటి వాడు ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ 3 పనులు చెయ్యడమే పురుషుల యొక్క ధర్మం. ఇది ఏతావాన్ పౌరుషో ధర్మ, ఇవి పురుషుల యొక్క ధర్మాలు. కాబట్టి యథార్థ అనుకంపతే, ఆర్తాన్ అనుకంపతే, దీనురాలనై నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నన్ను స్వీకరించు నువ్వు అని చెప్పిన తరువాత ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక మెడితి పెట్టాడు. ఆ భయుడు అనేటువంటి ఆ రాజు ఆ భయం పెట్టింది. ఏమిటంటే కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వర చికీర్షుర్దేవగుహ్యం సస్మితం తామభాషత. కాలకన్యక ఉదితవచో చెప్పినటువంటి ఆ మాట, ఈ మూడు ముక్కలు చెప్పింది. ఆ విన్న తరువాత నిశమ్య విన్నటువంటి యవనేశ్వర, ఆ యవనుడు యవన ప్రభు అయినటువంటి భయుడు విని ఏం చేశాడు అంటే చిరునవ్వు నవ్వుతూ సస్మితం, ఓ నవ్వు నవ్వుతూ తామభాషత, ఆమెను ఉద్దేశించి ఒక విషయాన్ని చెప్పాడు. ఆ చెప్పడంలో ఏమిటంటే చికీర్షుర్ దేవగుహ్యం, ఒక దేవరహస్యాన్ని ఒక దానిని చేయడం కోసం అని చెప్పి. అంటే ఏమిటి దేవరహస్యము అనేటువంటిది ఏమిటంటే మరణం చేయబూనిన ఆ కాలకని. ఇప్పుడు కాలకని జర ఏం చేస్తుంది, మరణానికి దారి తీస్తుందిగా. జర మనకు వచ్చింది అంటే, ముసలితనం వచ్చింది అంటే దట్ ఓల్డ్ ఏజ్ లీడ్స్ యూ టు ది ఫైనల్ డెత్కి తీసుకెళ్తుంది. కాబట్టి అది దేవరహస్యాన్ని చేయబూనింది అనేటువంటి విషయాన్ని ఈ భయుడు కనిపెట్టాడు. అంటే భయం వచ్చినప్పుడు ఈ భయంకి ఒక ఇంటెలిజెన్స్ ఉండి ఏమిటి భయం వచ్చిందనుకో, ముసలితనం వచ్చినప్పుడు భయం వచ్చిందండి. ఆ భయంలో ఏమిటి, వెంటనే ఆ భయానికి తెలుస్తుంది ఆ భయం దేనివల్ల వస్తుంది. ఓహో, ఇంకా నాకు ముసలితనం వచ్చింది కాబట్టి దట్ లీడ్స్ టు ది ఫైనల్ స్టేజ్, డెత్ అనేటువంటి విషయం భయానికి తెలుస్తుంది. అందువల్ల భయం వస్తుంది. దాన్నే చికీర్షుర్ దేవగుహ్యం అన్నాడు. అంటే ఏమిటన్నమాట, దేవరహస్యాన్ని చేయబోనడానికి వచ్చినటువంటి ఆ జరను చూసి చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా నడయ ప్రాచీన బరిహి అని ఎలా తప్పించుకున్నాడో అనేటువంటి విషయాన్ని చెప్తూ దానికి రిలేషన్షిప్ మార్చాడయ్యా, ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ నారద మహర్షి మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మసమాధినా నా అభినందతి లోకోయం త్వామభద్రామసమ్మతాం. నేను చాలా ఏకాగ్రచిత్తంతో ఆలోచించాను. నువ్వు నన్ను వచ్చి పెళ్లి చేసుకోన్నావు కాబట్టి నేను ఓకే, నీ ప్రపోజల్ బాగుంది, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాను. నేను ఆలోచించిన తర్వాత నీ కోసం ఒక భర్తను నేను ఒక భర్తను కనుగొన్నాను.
ఇప్పుడు నువ్వేమో అమంగళకరురాలివి అని చెప్పి అందరూ కూడా నువ్వు నచ్చుబాటు అవటం లేదు, కాబట్టే వాళ్ళెవరూ నిన్ను స్వీకరించటం లేదు. నీకు నేను ఒక భర్తను కనుక్కుంటానులే, ఆ భర్తతో నువ్వు వివాహం అవుదువు కానీ అన్నాడు. అనేసి ఏం చేశాడంటే తన రిలేషన్షిప్ని ఒకటి మార్చేశాడు. తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడిని చూపించి నువ్వేమో నాకు చెల్లెలు లాంటి దానివి అని చెప్పి ఆ రిలేషన్ని మార్చేసాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి శ్లోకాలు రేపటి కార్యక్రమంలో చూద్దాం.